డైనోసార్ అయితే ఈ డైనోసార్స్ గురించి మీరు చాలా బుక్స్ లో చదివే ఉంటారు అండ్ చాలా మూవీస్ లో కూడా ఈ డైనోసార్స్ ని చూసే ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి మీద ఒకప్పుడు ఈ డైనోసార్స్ అండ్ మనకు తెలియని ఎన్నో జీవులు అనేవి ఉండేవి. ఇంకా జీవుల్లో ఇప్పుడు ఉన్నవి కేవలం 1% మాత్రమే. అంటే ఇప్పుడు ఎలాగైతే భూమి మీద రకరకాల జీవులు ఉన్నాయో ఒకప్పుడు డైనోసార్స్ కాలంలో కూడా మనకు తెలియని ఎన్నో జీవులు అనేవి ఉండేవి. ఇంకా 50 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న జీవులన్నిటిని కూడా ఈ డైనోసార్స్ రూల్ చేసేవి. ఎందుకంటే డైనోసార్స్ అనేవి మిగతా జీవులతో కంపేర్ చేస్తే చాలా భారీ ఆకారంలో ఉంటాయి. ఇవి ఎంత పెద్ద ఆకారంలో ఉంటాయంటే కొండలు పర్వతాలకు ఏమాత్రం తక్కువ కావన్నట్టు ఉంటాయి. ఇంకా డైనోసార్స్ కాలంలో ఉన్న భూమికి ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న భూమితో కంపేర్ చేస్తే అసలు పోలిక అనేది ఉండదు. ఎందుకంటే డైనోసార్స్ కాలంలో మన భూమి అనేది దట్టమైన అడవులతో చాలా పచ్చగా ఉండేది. సో దానివల్ల డైనోసార్స్ కి సరిపోయేంత ఎక్కువ ఆక్సిజన్ అనేది మన భూమిపై ప్రొడ్యూస్ అయ్యేది. ఇప్పుడు ఉన్న ఈ జీవుల్లో ఎలాగైతే మాంసాహార జీవులు శాకాహార జీవులు ఉన్నాయో అప్పుడు ఉన్న డైనోసార్స్ లో కూడా కొన్ని డైనోసార్స్ మాంసాహారం తింటే మరికొన్ని డైనోసార్స్ అనేవి చెట్ల ఆకులు గడ్డి లాంటివి తిని శాకాహార జీవులుగా బతికేవి. అయితే శాకాహార డైనోసార్స్ ని మాంసాహారం తినే డైనోసార్స్ అనేవి చంపి తింటూ బతికేవి. ఇప్పుడు ఎలాగైతే పులి సింహం లాంటివి జింకల్ని వేటాడి తింటున్నాయో అప్పుడు కూడా అలాగే మాంసాహార డైనోసార్స్ అనేవి మాంసం తినని డైనోసార్స్ ని వేటాడి చంపి తినేవి. మరి ఇంత పెద్దగా ఉన్న డైనోసార్స్ అనేవి అసలు ఎలా అంతరించిపోయాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే వీటిని వేరే ఏవైనా జంతువులు వేటాడి చంపి వీటి జాతిని అంతరించిపోయేలా చేశాయా అంటే అప్పుడు ఈ డైనోసార్స్ తో పోరాడేంత శక్తి ఉన్న జీవులు ఈ భూమిపైన అస్సలు లేవు. మరి డైనోసార్స్ అనేవి ఎలా అంతరించిపోయాయి? అయితే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్స్ కాలంలో మార్స్ ఇంకా జూపిటర్ గ్రహాల మధ్యలో 2 పెద్ద సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అనేవి ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే అవి 2 ఆస్ట్రాయిడ్స్ ఢీకొన్నప్పుడు పెద్ద విస్ఫోటనం అనేది జరిగి ఆ ఆస్ట్రాయిడ్స్ అనేవి ముక్కలు ముక్కలుగా అయ్యాయి. ఇంకా ఆస్ట్రాయిడ్ ముక్కలన్నీ స్పేస్ లో ఒక్కోటి ఒక్కోవైపు దూసుకుపోయాయి. అయితే అందులో ఒక ఆస్ట్రాయిడ్ ముక్క మాత్రం మన భూమి వైపుకు ట్రావెల్ అయ్యింది. అలా ఆస్ట్రాయిడ్ ముక్క అనేది చాలా వేగంగా వచ్చి మన భూమిని ఢీకొట్టింది. ఇంకా ఆస్ట్రాయిడ్ భూమికి ఢీకొట్టగానే భూమిపై భయంకరమైన విస్ఫోటనం అనేది జరిగింది. అయితే ఆ విస్ఫోటనం ప్రొడ్యూస్ చేసిన వేడి వల్ల కొన్ని వందల వేల కిలోమీటర్ల వరకు ఉన్న డైనోసార్లు అనేవి ఆ వేడిని తట్టుకోలేక చనిపోయాయి. ఇంకా మన భూమి లోపల కూడా ఒక పెద్ద భూకంపం వచ్చినప్పటికంటే ఎక్కువ భూతరంగాలు ఏర్పడ్డాయి. ఆ భూతరంగాలు సముద్రం లోపల ఉన్న నేల వరకు వ్యాపించడం వల్ల సముద్రాల్లో కూడా పెద్ద సునామీ అనేది ఏర్పడింది. అలాగే ఆస్ట్రాయిడ్ అనేది భూమిని బలంగా ఢీకొట్టడం వల్ల ఆస్ట్రాయిడ్ ముక్కలు మండుతున్న అగ్నిగోళాలుగా కొన్ని వేల కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. సో దానివల్ల అడవులు తగలబడిపోయి డైనోసార్లు అనేవి చనిపోయాయి. అయితే ఇంకొన్ని డైనోసార్లు అనేవి సముద్రంలో వచ్చిన సునామీలో కొట్టుకుపోయి చాలా భయంకరంగా చనిపోయాయి. ఇంకా ఆ రోజు జరిగిన భయంకరమైన సంఘటన కారణంగా డైనోసార్లకి బతికే అవకాశం అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఒక పక్క సముద్రం సునామీ, మరో పక్క భూమిపైన మంటలు. ఆ డైనోసార్లు అనేవి పూర్తిగా అంతరించిపోయాయి. కేవలం డైనోసార్లు మాత్రమే కాదు, ఆ రోజు జరిగిన విస్ఫోటనం వల్ల డైనోసార్లతో పాటు జీవించిన జీవులు అనేవి చాలా వరకు అంతరించిపోయాయి. ఇలా ఒక్కరోజు జరిగిన విస్ఫోటనం వల్ల మన భూమిపైన ఉన్న డైనోసార్స్ అనేవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆ తర్వాత కొంతకాలానికి మన భూమి అనేది మళ్ళీ నార్మల్ గా అయ్యి మనుషులు జంతువులు ఏర్పడ్డారు. ఇంకా ఇప్పటికీ చాలా ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమి దగ్గర నుండి వెళ్తున్నాయి కానీ భూమిని మాత్రం ఢీకొట్టట్లేదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.